హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుదీర్ఘకాలం తర్వాత ఈ మూవీతో మన ముందుకు వచ్చారు. అది కూడా చారిత్రాత్మక సినిమాతో. ఇంతవరకు ఈ రకమైన పాత్రలో పవన్ కళ్యాణ్ గారు చేయకపోవడం ఒక ఎత్తైతే, భారీ చిత్రాల నిర్మాత ఏఎం రత్నం గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడంతో అభిమానుల అంచనాలను ఏ మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఇక కథ విషయానికి వస్తే, హరిహర వీరమల్లు ఒక వజ్రాల దొంగ. అప్పట్లో అంటే 16th సెంచరీలో మన భారతదేశాన్ని రత్నగర్భ అనేవారు. వజ్రాలు, బంగారం, ముత్యాలు విరివిగా దొరికేవి. ఇలా దొరికిన వజ్రాలను విదేశీయులు దండయాత్రల మూలంగా పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఆంగ్లేయులు, మొఘలాయులు ఎవరికి అందిన కాడికి వారు తమ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్న సమయంలో హరిహర వీరమల్లు ఒక బ్రిటిషర్ ఎగుమతి కోసం దాచుకున్న వజ్రాలు కొట్టేయడంతో కథ ప్రారంభమవుతుంది. అది చూసిన ఒక దొరవారు వీరమల్లును తన దివానికి పిలిపించి గోల్కొండ నవాబు దగ్గర ఉన్న వజ్రాలు కొట్టేయాలన్న టాస్క్ ఇస్తాడు. గోల్కొండ నవాబు దగ్గర పట్టుబడ్డ వీరమల్లుకు నవాబ్ కోహినూర్ వజ్రాన్ని కొట్టేయాలని, అది ఢిల్లీలో ఉండి ఔరంగజేబ్ దగ్గర ఉంది, అది తీసుకుని రావాలని, దానికోసం వెళ్ళిన 7 వీరులు ఇప్పటికే చనిపోయారని, నువ్వు 8వ వాడివి అంటూ వీరమల్లుకు 3 సెక్యూరిటీలను ఇచ్చి, వారితో పాటు వీరమల్లు గ్యాంగ్లో ఇంకో 4 ఢిల్లీకి పయనమవుతారు. మరి వీరమల్లు ఢిల్లీకి వెళ్ళే క్రమంలో వీరమల్లుకు దేశంలో ఎదురైన పరిస్థితులేంటి? అసలు కోహినూర్ వజ్రం కోసమే వెళ్ళాడా? ఔరంగజేబ్తో వీరమల్లుకున్న పర్సనల్ వైరం ఏంటి అనేది తెలియాలంటే మాత్రం మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మూవీ చూశాక నాకైతే బాగా నచ్చింది. డైరెక్టర్ క్రిష్కు ఇటువంటి థాట్ రావడం ఒక ఎత్తైతే, సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతం. 16th సెంచరీలోని అలవాట్లు, ఆచారాలు, పద్ధతులపై చాలా రీసెర్చ్ చేశాడనిపిస్తుంది. దొరల పెత్తనం, తెలంగాణలోని రైతుల ఆకలి కన్నీళ్లు, దేవదాసుల నృత్యం, ఆ కాలంలో ఉండే వ్యాపారుల లావాదేవీలు, వాణిజ్య సముదాయాలు, వీటన్నిటిపై కృషి చేసిన రీసెర్చ్ కష్టం ప్రతి సీన్లోనూ తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునే అంశాలు పవర్ ప్యాక్డ్గా సినిమాల్లో బ్లెండ్ చేసిన విధానం ఇంకో లెవెల్లో ఉన్నాయి. మచిలీపట్నం పోర్టులో ఫైట్ సీన్ కానీ, పులిమేక కుస్తీ ఫైట్ కానీ, క్లైమాక్స్లో వచ్చే ఫైట్స్ కానీ మంచి ఊపునిస్తాయి. నటన పరంగా పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా చేశారు. సుమారు 5 ఏళ్ళు మూవీ షూటింగ్ జరిగిన లుక్స్ పరంగా ఎక్కడ తేడా లేకుండా చేశారు. నిధి అగర్వాల్ ఉన్నంతలో బాగానే చేసింది. ఇంకా చెప్పుకోదగ్గ పాత్ర ఔరంగజేబ్గా బాబీ డియోల్ అదరగొట్టేశాడు. పార్ట్ 2లో అతని పాత్రకు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకుంటా. టెక్నికల్ విషయాలకు వస్తే, కెమెరా వర్క్ మనోజ్ పరమహంస కానీ, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిల పనితనం గొప్పగా ఉంది. సంగీతం ఎంఎం కీరవాణి రాజమౌళి సినిమాలకి ఇచ్చే రేంజ్లో ఇచ్చాడు. పాటలు కానీ, బీజిఎం కానీ సూపర్గా ఇచ్చి సినిమాకు ప్రాణం పోశాడు. నెగిటివ్స్ విషయానికి వస్తే, ఢిల్లీ వెళ్ళే క్రమంలో వచ్చే కొన్ని సీన్స్లో, ముఖ్యంగా హార్స్ రైడింగ్, కొండ చర్యలు విరిగిపడడం లాంటి సీన్లలో విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకొంచెం బెటర్గా చేసి ఉంటే బాగుండేది. ఎమోషనల్ సైడ్ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే అవుట్పుట్ వేరే రేంజ్లో ఉండేది. ముఖ్యంగా జీజే పన్ను కానీ, క్లైమాక్స్లో ఉండే ఎమోషనల్ సీన్స్ను ఇంకాస్త పీక్ లెవెల్లో చూపించి ఉంటే బాగుండేది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పవన్ కళ్యాణ్ గారు తన ఒంటి చేత్తో సినిమాను నడిపాడు. 64 కళల్లో నిష్ణాతుడైన వీరమల్లుగా వశీకరణ విద్యతో ప్రకృతి గురించి, జంతువులతో మాట్లాడడం, ఒక్క వేటుతో 5 తలలు నరికే వీరుడిగా ఢిల్లీకి వెళ్ళే క్రమంలో ఆయా కాలమాన పరిస్థితుల్లోని దేశంలోని వివిధ ప్రాంతాలు ఎలా ఉండేవి అని చాలా చక్కగా చూపించారు. ముఖ్యంగా దేశ సంపదతో పాటు మన విజ్ఞానాన్ని ఎలా తగలబెట్టారు. ఇది చరిత్ర చెప్పని సత్యం. ఇది క్రిష్ శోధించి సాధించిన క్రిష్ కానీ, ఇటువంటి చిత్రాన్ని ధైర్యంగా భారీ ఎత్తున నిర్మించిన ఏఎం రత్నం గారు కానీ, నటించిన పవన్ కళ్యాణ్ కానీ చరిత్రలో నలిగిపోయిన అక్షరాల్ని బగబగ మండే నిప్పు కణికల్లా మన ముందుంచారు. తప్పక చూడాల్సిన మూవీ. ఓవరాల్గా వినోదం, విజ్ఞానం, వివేకం ఈ 3 అంశాలు కలగలిపిన మూవీ హరిహర వీరమల్లు. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.